ఈ ఆన్లైన్ స్కామ్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు ఒక పర్చేజ్ అనేది చేయాలంటేనే భయం వేస్తుంది. తౌలీ చౌకీలో 60 ఏళ్ల వ్యక్తి ఒక ఆయన ఆన్లైన్ లో డెలివరీ పెట్టారు గ్రోసరీస్ ని. అయితే ఒక ఐటమ్ మిస్ అయిందని చెప్పి ఆన్లైన్ లో ఆ కస్టమర్ కేర్ నంబర్ చూసుకొని దానికి కాల్ చేస్తే అది ఒక ఫ్రాడ్స్టర్ దగ్గరికి వెళ్ళి వాడు ఈయన దగ్గర నుంచి 1,40,000 కొట్టేశాడు. ఏంటి అంటే ఇదే చెప్పారు పోలీసులకి, 3 రోజుల క్రితం ఏదో గ్రోసరీలో పెడితే చెక్ చేస్తే ఒక ఐటమ్ మిస్ అయిందని చెప్పి ఆయన కాల్ చేశాడంట. వాడు కస్టమర్ కేర్ అని చెప్పి మాట్లాడుతూ ఏమేం చేశాడో తెలియదు, మొత్తానికి ఈయన అకౌంట్ నుంచి 1,40,000 మిస్ అయినాయి. సో ప్రతి ఒక్కళ్ళు చూడండి, కస్టమర్ కేర్ మీరు ఏ యాప్స్ అయితే వాడతారో అదే యాప్ లో నుంచి మీరు ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఆన్లైన్ లో కూడా ఇప్పుడు స్విగ్గీ అయినా బ్లింకిట్ అయినా ఫేక్ నంబర్స్ కూడా పెడుతూ ఉంటారు. మీరు ఖచ్చితంగా ఆ కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఫిషింగ్ అటాక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వెబ్సైట్ చూడటం కాదు, యుఆర్ఎల్ చూడండి. యుఆర్ఎల్ అది కరెక్టా కాదా, జెన్యూనా అంతేనే వెళ్ళండి. లేదంటే ఎటువంటి పేమెంట్ అయినా కానీ చాలా జాగ్రత్తగా చేయండి. ఒక్క చిన్న పేమెంట్ రూపాయి పంపిస్తే చాలు, వీళ్ళు బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ లాగేస్తారు.